ఇలా మొదలైంది మా ప్రయాణం. చెరొక్క బ్యాగ్ వేసుకొని వదనమ్మ నేను బయలుదేరాము. మాకేం భయం లేదన్నట్టు ఇదిగో బస్ స్టాండ్కు వెళ్తున్నాం ఇద్దరమే కలిసి. అంటే వాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గర దగ్గరే. ఏ బస్ స్టాండ్కు నడిచే దారిలోనే మేము బస్ స్టాండ్కు చేరకముందే కామారెడ్డి బస్ వచ్చింది. పాపం బస్ అతను మధ్యలోనే బస్ ఆపేశాడు. ఎక్కాము. బస్ ఎక్కి కామారెడ్డి దాకా టికెట్ తీయలేదండి, సిరిసిల్ల దాకానే తీసాము. సిరిసిల్ల కాడికి మా చిన్నమ్మ, మా చెల్లె, వదినమ్మల మరదలు వస్తారు. వాళ్ళు వచ్చేదాకానే అక్కడ బస్ స్టాండ్లో కూర్చున్నాము. వాళ్ళందరూ వచ్చాక మళ్ళీ కామారెడ్డి బస్సు ఎక్కాము. కామారెడ్డికి వెళ్ళడానికి కామారెడ్డికి వెళ్ళి దిగాము. దిగి ఆటో ఎక్కాము ఈసన్నపల్లె వెళ్ళడానికి, అదే టెంపుల్కి వెళ్ళడానికి. ఈసన్నపల్లె టెంపుల్కి వెళ్ళడానికి కోసం ఈ ఆటోలో మనిషికి 20 రూపాయలు ఇచ్చి ఆటో ఎక్కాము. ఈ ఆటో ఎక్కి కూర్చొని ఒక 20 నిమిషాల లోపల గుడి రానే వచ్చేసింది. ఇదిగోండి ఈ గుడి దగ్గరికి వచ్చాము. మనిషికి 20 రూపాయలు ఇచ్చాము. గుడి దగ్గర దిగాము. గుడి లోపలికి వెళ్ళి ఒక దగ్గర చెప్పులు విప్పాము, కాళ్ళు కడిగాము. గుడి బయట గుడిలోకి వెళ్ళాము. మనిషికి ఒక చెంబు పట్టుకున్నాము. మేము వచ్చినప్పుడు ఈ బావి చుట్టూ చాలా జనాలు ఉన్నారు, కానీ మేము ఇటుకి వెళ్ళేసరికి అందరూ గుడి లోపలికి వెళ్ళారు. ఇంకా మనిషికి ఒక చెంబు తీసుకొని వచ్చి ఇవే బావి నీళ్ళు చేదుకొని, బావిలో నీళ్ళు దగ్గరే ఉన్నాయి, ఒక 2 గజాల లోపలనే ఉన్నాయి. చేదుకొని ఈ నీళ్ళతోనే స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఒక బకెట్ చేదుకొని సర్వలో నింపుకొని ఇక నీళ్ళ నెత్తి మీద పెట్టుకొని గుడికి బయలుదేరాము. గుడికి బయలుదేరి గుడి లోపలికి వెళ్ళి గుడి లోపల 5 చుట్లు తిరగొచ్చట, లేకపోతే 8 చుట్లు తిరగచ్చట. ఎవరిష్టం వాళ్ళండి. 8 చుట్లు ఇలా తిరగాలి. అదే తడి బట్టలతోనే 8 చుట్లు ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి గుడి గర్భగుడిలోకి వెళ్ళి నీళ్ళు స్వామివారికి పోయాలి.